ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ప్రియులారా, యేసు క్రీస్తు బండగా అంటే రాయిగా, ఒక స్థిరత్వం కలిగిన జీవితం. అంటే రాయికి బండకు అనే మాటకు దానికి ఎవరు కొట్టలేరు, కొట్టినా దానికి నష్టం ఏం కాదు. అంత స్థిరత్వం చూపిస్తుంది, గట్టితనం చూపిస్తుంది. యేసు ప్రభు అట్లాంటి ప్రభావం కలిగి ఉన్నాడు అనేది ఆ బండ గురించి చూపిస్తూ వచ్చింది. బండలో నుంచి నీళ్ళు వస్తాయి, ఇశ్రాయేలు తాగినారు అని మాట్లాడుతుంది. ఈ రాయి గురించి, ఈ బండ గురించి మనం ఆలోచన చేయగలిగితే ఆది కాండంలో 28వ అధ్యాయంలో 18వ వచనం, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసిన రాయి తీసి దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. ఇక్కడ చూస్తే ఈ ఆత్మ సంబంధమైన బండగా పిలువబడిన ఈ యేసు ప్రభువు ఆనాడు యాకోబు అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు రాత్రి తలగడగా ఒక రాయిని తీసుకున్నాడు. ఆ మాట ఏం చూపిస్తుందంటే, యాకోబు అలసిపోయిన స్థితిలో, ఎంతో ప్రాణ భయంతో ఉన్న స్థితిలో, నెమ్మది లేని స్థితిలో ఆ రాయి మీద ఆధారపడ్డట్టు చూపిస్తుంది. ఆ రాయి మీద ఆధారపడ్డప్పుడు ఆ రాయి ఏమైపోయిందంటే ఆయనకు నెమ్మదినిచ్చింది. ఆ రాత్రి అప్పటి వరకు ఉన్న భయం పోయింది, అప్పటి వరకున్న ఆయన విచారాలు పోయినాయి. అందుకే ఉదయాన్నే లేచి ఏం చేసిండు, ఈ రాయి నాకు ఇంత నెమ్మది ఇచ్చింది, ఈ రాయి నాకు యథార్థత ఇచ్చింది, సమాధానం ఇచ్చిందని దాన్ని స్తంభంగా నిలిపి దాని మీద నూనె పోసి ఇక్కడ దేవుని మందిరం అవుతుంది, బేతేలు దేవుడు అని ఆయన ఒక పేరు పెట్టి వెళ్ళిపోయినాడు. ఎంత గొప్ప అనుభవం! ఆ రాయి మీద ఆధారపడే జీవితము మనకు ఉందా? ఆ బండ మీద మనము స్థిరమైన బుద్ధి కలిగి కనిపెడుతున్నామా? ఆ బండ మీద నిలబడే అనుభవం మనకుందా? కీర్తనకారుడు, నా పాదములు జిగటగల దొంగ ఊబిలో నుండి లేపి బండ మీద నా పాదములు నిలిపినావు, క్రీస్తు అనే బండ మీద నిలిపినావు అన్నాడు. ఈనాడు మనము యేసుక్రీస్తు రక్తములో, సిలువలో ప్రాణం పెట్టిన యేసు రక్తంలో కడగబడినప్పటికీ మనం ఆ బండ మీద నిలబడతలే. ఎందుకు నిలబడతలేమంటే అనేక సార్లు జారిపోతున్నాయి మన కాళ్ళు. ఆయన మార్గములలో నిలబడకుండా జారిపోతున్నాం మనము. ఆయన యొక్క ఇష్టంలో ఉండకుండా మన ఇష్టానుసారమైన అక్కడ 1 కొరింథీ 10:6లో ఏమంటారు, ఆయనకు అనేకులు ఆయన వారిలో ఎక్కువ మంది ఇష్టలుగా ఉండకపోయిరి అన్నారు. ఆ బండ మీద స్థిరమైన జీవితం లేని క్రైస్తవులు ఈనాడు, సంఘాలు ఈనాడు జారిపోయే పరిస్థితి. ఎవరిని చెప్పినా ఒక సంఘం గురించి ఒక సంఘం ఏం మాట్లాడుకుంది, లేకుంటే ఒక విశ్వాసి గురించి ఒక విశ్వాసం ఏం మాట్లాడుకుంటున్నాడు, ఈయన బాగా పరిచయం చేసినాడని మాట్లాడుతున్నారా, లేకపోతే ఈయన మంచి విశ్వాసం అని మాట్లాడుతున్నాడా? ముఖం ముందు ఉన్నప్పుడే మంచి, జర్ర పక్కకు పోతే ఈయన మంచోడు కాదనే చెప్తారు. ముఖం ముందు ఉన్నప్పుడు ఈ సంఘం బాగుంది, పక్కకు పోగానే ఈ సంఘం బాగాలేదని చెప్తారు. దీనికి కారణం ఏంటంటే, మనకి ఇంకా అర్థం కాని మత్తులో ఉన్న విషయం ఏంటంటే, మనము ఆ బండ మీద స్థిరమైన స్థితిలో లేము అని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వారులారా. అయితే దానియేలు గ్రంథంలో ఏమైందంటే, ఒక రాయి వచ్చింది, ఏమని ఉన్నదంటే ఒక కలబడ్డది. 2వ అధ్యాయంలో చూస్తే 45వ వచనం, చేతి సాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని బంగారమును కొట్టినట్టు చూస్తున్నాం. అక్కడ రాజుకు కలబడ్డది, ఒక ప్రతిమ కనబడ్డది. ఆ ప్రతిమను చేతి సాయం లేకుండా ఆ రాయి మీద పడగానే అవన్నిటిని ఇరగొట్టినట్టు, పలగొట్టినట్టు చూస్తున్నాం. అంటే ఇప్పటి వరకు ఎంతమంది చరిత్రలు భూమి మీద మనం వింటున్నాం. ఎంతో రాజులు పరిపాలన చేసి వెళ్ళిపోయినారు. వారన్ని రాజ్యాల కంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం రాబోతుంది, 1000 ఏళ్ల పాలన. ఇవన్నిటిని పగలగొట్టే స్థిరమైన రాజ్యం అది. ఆ రాజ్యంలో నేను ఉండాలంటే ఆ బండ మీద ఆధారపడాలి, ఆ బండను ఆనుకోవాలి. ఆ బండ నాకు నమ్మకం ఇస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి, ఆ బండ నాకు విశ్రాంతినిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. జారిపోయే పరిస్థితులు ఉంటే ఎవరేం చేయలేరు. ఆ రక్షణను జాగ్రత్త పట్టుకొని ఆ బండ మీద ఆధారపడ్డ జీవితంతో మనం వెళ్దాం. ఆ బండ
వారిని వెంబడించింది. నిన్ను కూడా వెంబడించడానికి ఆ బండకు ఎల్లవేళలా ఇష్టమే. కాకపోతే మనం స్థిరత్వంలో ఉన్నామా లేమా, మనల్ని మనం సరి చేసుకున్నాం. దేవుడి మాట దించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు ఘననామను బట్టి వందనాలు. నిన్ను వెంబడించుటకు మాకు నీ మీద ఆధారపడటకు స్థిరమైన జ్ఞానం బుద్ధి దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.